హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళైతే ఒక ప్లాన్ గురించి మాట్లాడుకుందాం. నేను చాలా రోజులైంది వీడియో చేసి. సో ఇది తీగ సంపెంగి ప్లాంట్ అని అంటారండి. మనము తీగ సంపెంగి అని అంటాము, కానీ తమిళియన్స్ కర్ణాటక అటు సైడ్ కుడి సంపెంగి అని పిలుస్తారండి. ఇది కోడి సంపెంగి అని అమెజాన్లో మనం కొడితే ఈ ప్లాంట్ మనకు దొరుకుతుందండి. నేను అమెజాన్లోనే తీసుకున్నాను. మనకి నర్సరీలో మాత్రం ఇంపాసిబుల్ దొరకట్లేదు. చాలామంది దగ్గర గార్డెనింగ్ చేసే వాళ్ళకైతే తెలుస్తుంది. మోస్ట్లీ చాలామందికి అయితే నేను ఈ ప్లాంట్ గురించి తెలియదనే అనుకుంటున్నాను. ఇదైతే క్లైంబర్. నేను నెట్కి తిప్పానండి. ఇదంతా తీగ తొందరగా ఫాస్ట్ గ్రోయింగ్ ప్లాంట్. ఇది సమ్మర్ ప్లాంట్ అండి. ఫస్ట్ ఒక చిన్న మొగ్గలా వస్తుంది. ఆ మొగ్గలోంచి మళ్ళీ 10 to 12, 15 వరకు మొగ్గలు వచ్చి అవి ఫస్ట్ గ్రీన్గా ఫ్లవర్ వస్తుంది, తర్వాత ఎల్లోగా మారుతుంది. స్మెల్ అయితే అద్భుతం అండి, చాలా బాగుంటుంది. మనకి దేవుడికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఒక మొగ్గలో నుంచి బంచెస్ లాగా వస్తుంది కాబట్టి 15 ఫ్లవర్స్ దాకా కూడా దగ్గర దగ్గర రావచ్చు. ఈ ఫ్లవర్స్ దేవుడికి పెట్టుకుంటే ఆ రూమ్ అంతా కూడా మంచి సువాసనగా ఉంటుంది. మనం కావాలంటే దీన్ని ఇట్లా సూదితో గుచ్చుకొని మనం పెట్టుకోవచ్చు అండి. తల్లో కూడా పెట్టుకోవచ్చు. చాలా మంచి స్మెల్ వస్తుంది, తొందరగా పెరుగుతుంది. ఫర్టిలైజర్కి అయితే నేను బనానా ఫర్టిలైజర్ వేస్తుంటాను, బియ్యం కడిగిన నీళ్ళు. ఫ్రూట్ ఫర్మెంటేషన్ ఫర్టిలైజర్స్ ఏదన్నా వేయచ్చు. సో ఇది స్టెమ్ కటింగ్ ద్వారా కూడా మనం పెంచుకోవచ్చు అండి. స్టెమ్ అయితే ఎంత గట్టిగా ఉంటుందంటే చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ఈ స్టెమ్ కటింగ్ ద్వారా కూడా మనం పెంచుకోవచ్చు. గార్డెనింగ్ చేసేవాళ్ళు ఈ ప్లాంట్ ఉండాలని నేను అనుకుంటున్నాను. సో మీ అందరికీ నచ్చితే ఈ ప్లాంట్ అమెజాన్లో ట్రై చేయండి, దొరుకుతుంది. కానీ అందరి దగ్గర ఉండాలని నేను కోరుకుంటున్నాను. సో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్